మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం గొల్లప్రోల సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు సామాజిక భద్రత పింఛన్ ఏదైతే ఉందో అది 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెంచడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈరోజు గొల్లప్రోల్లో ఉన్నటువంటి సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కొంతమంది దివ్యాంగులకి పింఛన్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ పింఛన్ తీసుకున్న దివ్యాంగులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పింఛన్ తీసుకోవడం ఎలా ఉంది, మీకు స్పందన అనేది ఒకసారి వాళ్ళ ఆనందాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయడం కోసం వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారి చేతుల మీదుగా పెరిగిన పింఛన్ 3,000 నుంచి 6,000 రూపాయల పింఛన్ ఈ రోజు మీరు ఆయన చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా ఆనందంగా ఉందండి. మా అన్నయ్య చేతుల మీద పింఛన్ తీసుకున్నానన్న సంతోషం రెట్టింపైందండి. అన్నయ్య అంటే మాకు ఇంట్లో అన్నయ్య భరోసా ఇచ్చినంత ఆనందంగా ఉందండి. ఆయన రియల్గా చూస్తానని అనుకోలేదు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఆయనతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. ఏంటి అంటే అన్నయ్య అంతటా అన్నయ్య వచ్చి మా చేతులు పట్టుకున్నాడంటే ఆ దేవుడు వచ్చి మా చేతులు పట్టుకున్నాడు సార్. అది చెప్పలేని ఆనందం అండి. మా జీవితంలో మర్చిపోలేని సంగతి. చూసారు కదా ఈవిడి అంటే పవన్ కళ్యాణ్ గారు పింఛను తన చేతుల మీదుగా తీసుకునేటప్పుడు తెలియకుండానే భావోద్వేగం అయ్యి కళ్ళ నీళ్లు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. చాలా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నాకు తీసుకోవడం అని చెప్పి తన సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. నాగమణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మొదటిసారిగా పింఛను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెట్టడం జరిగింది, అది తీసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? నమస్తే అండి. నా పేరు ఉపరాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని సారు మా దగ్గరికి కిందకి వచ్చి పైనుంచి మేము ఎక్కలేమని చెప్పి మమ్మల్ని గుర్తించి దివ్యాంగులు మా దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీ అనేది ఇవ్వడం ఇది జూలై 1వ తారీఖు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు 1 రూపాయి కూడా పెంచలేదు. ఈ ప్రభుత్వం మంచానికి పరిమితం అయిన వాళ్ళకి అలాగే వీల్ చైర్ వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. అలాగే కొంచెం నార్మల్గా నడిచిన వ్యక్తులకి 3,600 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఈ ఘనత ఒక కూటమి ప్రభుత్వం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు మాకు భరోసా ఇచ్చారు. ఆయన మన హయాం రాగానే ఖచ్చితంగా నేను మీకు చేస్తానని మాట ఇచ్చారు. మాట తప్పకుండా 2వ సంతకం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము ఏ పని చేసుకోలేము, వాళ్ళ కోసం మేము ఏం చేయాలని చెప్పి ఫస్ట్ గుంట వచ్చిన వెంటనే మాకే ఒక దివ్యాంగుల కోసమే చేయాలని చెప్పి మా దివ్యాంగులను గుర్తించి మా ప్రోగ్రాం చేసినందుకు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఏంటి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లోని మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకున్నందుకు మా దివ్యాంగ సోదరులందరూ కూడా చాలా ఆనందంగా, ఇది ఒక పండగ వాతావరణంగా ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. అలాగే మన కలెక్టర్ గారు కూడా మెడికల్ క్యాంప్ పెడతాము, మీరు స్లాట్ లైఫ్ బుక్ చేసుకోవద్దు, మీరు వెళ్ళలేరు, నేను ప్రతి వారం ఒకసారి వచ్చి నేను ఇక్కడే కూర్చొని మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అన్నారు. అలాగే మా జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన మా దివ్యాంగుల పట్ల వర్క్ చేసి వచ్చారంట. అందువల్ల మా బాధల్ని ఎంతో అర్థం చేసుకున్నారు. మేము ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కూడా సార్ కూడా మీ సమస్యలన్నీ కూడా నేను చూసుకుంటాను, నేను ఎంత మంత్రిని అయినా సరే నేను మీకోసం కేటాయించి వచ్చి మీ సమస్యల్ని నేను తెలుసుకుంటానని చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుమతి గారు ప్రత్యేకించి ఈ సమస్యను స్పందిస్తారు. అలాగే ఏ సమస్యల్లో కూడా ముందుగా సుమంత్రి గారికి తెలియజేసుకుంటాం. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరికి వచ్చి మాకు పెన్షన్ అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఊరూరులో పండుగ మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఇస్తే మా కుటుంబం అంతా మంచి ఫీల్ అవుతారు. అలాగే ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా మాకు దివ్యాంగం కోసం ఎప్పుడు పెన్షన్ పెంచడమే విధానంగా కంటిన్యూ 4 సార్లు ప్రభుత్వం వచ్చి 4 సార్లు కూడా 2,000, 3,000, 3,000 నుంచి 4,000 అనేది ఇలా మాకు 6,000 అనేది ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఎప్పుడు కూడా వృద్ధి చెందడం, మా కుటుంబాలకు ఆనందం కలిగించే విధంగా ఈ రోజు చేయడం చాలా మంచిది. అలాగే మా జిల్లా కలెక్టర్ గారు మంచి దివ్యాంగం గురించి మంచి అవగాహన సార్ వచ్చారు. మరి మా పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఆయన కూడా ఈయన కూడా మంచి మాకు జరుగుతుందని మా జిల్లా కలెక్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గొల్లపురం మండలం వన్నెపూడి. నేను ఆ దివ్యాంగుల పట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొనేవాడిని. కానీ గత ప్రభుత్వం ఈ ట్రైసైకిల్ కానీ మా వెంక చూడడం కానీ ఏమీ లేక ఆఖరికి ఇంటికే పరిమితం అయిపోయాం. ఈ శాత మళ్ళీ ఇవాళ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ఈ కలెక్టర్ గారు ఆయన భరోసాతో మేము ఈ ఏళ్ళ నుంచి దివ్యాంగుల కార్యక్రమం అన్నీ సక్రమంగా నేను చేపడతానని. అయితే నేను ఈరోజు ట్రైసైకిల్ తొక్కుతున్నాను. ఆ ట్రైసైకిల్ తొక్కనాక నాకు సైకిల్ తొక్కనాక దగ్గర బలహీనంగా ఉన్నాను. అంతే. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగానే పెన్షన్ తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి మీకు ఆయన చేతుల మీద పెన్షన్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు ఇంతకంటే ఇంకా వేరే మాకు చాలా ఆనందం, అందులో ఆనందంలో బ్రహ్మానందం. అందుచేత ఆ పవన్ కళ్యాణ్ గారికి మేము మా దివ్యాంగ తరపున అందరి తరపున కూడా ఆయన చేతులెత్తి మేము దండం పెట్టుకుంటూ మేము ఆయన భరోసాతో చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు మన ఈ గొల్లపురం మండల పెద్దలందరికీ కూడా చాలా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మీకు ఇదివరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం 3,000 ఇచ్చేవారు, దివ్యాంగులకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు, పట్టించుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన అన్నారు. దానికి 3,000 రూపాయలను 6,000 పెంచి ఒకేసారి డబల్ చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు 6,000 రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. దానిపై మీకు మీ స్పందన ఏంటి? మాకు చాలా ఆనందంగా ఉందండి. గత ప్రభుత్వం ఇప్పుడు 3,000 ఇప్పుడు గత ప్రభుత్వం 200 సామాజిక వర్గ సామాజిక పెన్షన్ ఇచ్చేటప్పుడు మాకు 500 ఇచ్చేవారు. అలాగే 500 ఇచ్చేటప్పుడు మాకు 1,000 రూపాయలు ఇచ్చారు. మాకు వాళ్ళకి 1,000 ఇచ్చారు, మాకు 2,000 ఇచ్చారు. వాళ్ళకి 2,000 అయినప్పుడు మాకు 3,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆ రోజున ఇచ్చారు. మళ్ళీ గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం వికలాంగులు కనీసం మన రాష్ట్రంలో ఉన్నారన్న ముక్క ఆ ముఖ్యమంత్రి గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు నోటంటే ఎప్పుడూ వినలేదండి. నేను ఎప్పుడు ఎవరికీ వినలేదు. ఆయన దృష్టిలో వికలాంగులు కాపాడలేదండి. వికలాంగులు ఉన్నారా మన రాష్ట్రంలోనూ, నాకు ఉన్నారు ఏదైనా చేసారా అన్నది ఆయన దృష్టిలో లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావడం, మళ్ళీ మా వికలాంగులకు ఫస్ట్ కొంత భరోసా ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేమని చెప్పి కొంతమంది అయితే ఇక్కడ వాళ్ళు కన్నీటి పర్వంతం అవుతున్నారు. వాళ్ళ ఆనందంతో ఆనంద బాష్పాలు కూడా ఇది చేస్తున్నారు. చాలా 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 మాకు సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.